భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో చర్ల మండల కమిటీ మరియు గ్రామ కమిటీల నూతన కమిటీల ఎన్నికల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొప్పుల రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్ మాట్లాడుతూ వాడబలిజ సంఘాన్ని బలోపేతం చేయాలి అని, మనమంతా ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్య రంగాల్లో వెనుకబడి ఉన్నాము అని, రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి అని తెలిపారు. అలాగే చెరువులు, కుంటల్లో చేపపిల్లల ఉత్పత్తి కొరకు ప్రభుత్వం పథకం అందేలా కృషి చేయాలి అని కోరారు. ముందుగా యువకులు విద్యావంతులుగా ఎదగాలి అని చెప్పడం జరిగింది. కుల సర్టిఫికెట్లు, మత్స్య సొసైటీలో ప్రాతినిధ్యం ఉండాలి అని, భవిష్యత్ కర్తవ్యాలు నిర్ణయించుకుని వాడబలిజల అభివృద్ధికి కార్యాచరణపై చర్చించుకోవడం జరిగింది. వాడబలిజ సంఘం అభివృద్ధికి కృషి చేయాలి అని కోరారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలు, యువకుల సమక్షంలో చర్ల మండల కమిటీ మరియు గ్రామ ఎన్నికల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. చర్ల మండల అధ్యక్షులుగా ఎర్రవుల ప్రేమ్, ఉపాధ్యక్షులుగా బద్ది శ్రీనివాస్, కార్యదర్శిగా గగ్గోరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మా బతుకుల కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం మీరు సార్ మా ఏరియాలో, మా ప్రాంతంలో గతంలో మన పేపర్లు చూసారు. వెంకటాపురం మండలంలో కూడా బీసీ ఫిషర్మెన్ స్కూల్ ఉందని తెలిసింది. ఆ ఫిషర్మెన్ స్కూల్ కూడా తీసేసారు. మా అబ్బాయి కూడా మొన్న వరకు కౌడిపల్లి అని హైదరాబాద్ దగ్గర అక్కడ గురుకులంలో చదివిండు. అది 2 రాష్ట్రాలకు ఫిషర్మెన్ స్కూల్ అదొకటి. అక్కడ 3rd క్లాస్ నుండి డిగ్రీ వరకు ఉంది. ఫిషర్మెన్ స్కూల్లో చదివినట్లయితే మన పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుంటుంది. అదే ఫిషర్మెన్ కోటాలో మన పిల్లలకు 50% ఇస్తే మిగతా వాడు అందరూ చదువుకోవచ్చు. ఇవాళ మన పిల్లలు ఎట్లా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్లో చదువుతారు. రేపు పొద్దున మనకంటూ మన పేరు మీద ఒక హాస్టల్ ఉన్నట్లయితే మండలానికి ఒకటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు అడగాలి. అడుగుదాం వద్దా? మన పిల్లల కోసం అడగాలనా వద్దా? కావాలి. కాబట్టి కంపల్సరీ త్వరలో ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం. ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి ఈ సమస్యని ప్రతి మండలానికి ఒకటి ఫిషర్మెన్ గురుకులం కావాలి. వాడబలిజ ఫిషర్మెన్ గురుకులం కావాలని మా ఫస్ట్ డిమాండ్. అది అడిగి మనం సాధించుకున్నట్లయితే మనం మన పిల్లల స్టేజ్ ముందు మీరు ఇన్నట్టులా కాదు కదా, వాళ్ళు వేసిన బాటలో, వాళ్ళు వేసిన రూట్లో మనం నడుస్తాం. కాబట్టి మన సమస్యను కూడా పరిష్కరించుకోగలిగినాం. వాళ్ళు ఎంతో చాలా చేసిర్రు, సర్టిఫికెట్లు చేసిర్రు, పోరాటాలు చేసిర్రు. ఇక మీదట మనమేం చేయాలి? మనం యూత్గా ఇవాళ మండల కమిటీలు వేసుకుంటున్నాం, గ్రామ కమిటీలు వేస్తాం. అందరూ ఉవ్వెత్తున ఉద్యమాలు చేయాలి. రేపొద్దున మెమరాండాలు పట్టుకొని ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి మండలం నుంచి అందరూ కదిలి, అందరూ హెడ్క్వార్టర్లకు వచ్చి ప్రతి ఒక్క మెమరాండం, ప్రతి ఒక్క ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇచ్చి మన సమస్యలు ఏ ఉన్నాయో వాటి మీద ఆ ధర్నాలు రాష్ట్రాలు చేసినట్టయితే మనం కూడా ఉన్నట్టు గుర్తిస్తారు. లేకపోతే ఓడబెద్దలు అంటే ఉన్నారా లేరా అనే పరిస్థితి కూడా ఉంది. ఒకప్పుడంటే ఓడబెద్దలు అంటే వలలు పట్టుకొని చేపలు పట్టుకుంటాం. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, వేదిక కింద ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అనేక రకాలుగా మనం కూడా డెవలప్ అయినాం. వాళ్ళు ఇక ఇతర కులాల వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం తెలియదు వీళ్ళకు కలుస్తున్నారు. కాకపోతే మనం చేపలు పట్టకపోయినప్పటికీ చేపలు తింటాం కంపల్సరీ. అందరికీ వాళ్ళు రాదు కదా, మన పెద్దలు చెప్పినట్టుగా ఇటు ఈ మావకచ్చు, ఇటు ఈ మావకచ్చు. అట్లాగే ఇక్కడ వేదిక మీద ఉన్న చాలా మంది కూడా వాళ్ళు వేయవచ్చు. అయితే ప్రధాన వృత్తి మంది ఒకప్పుడు కావచ్చు, కానీ ఇప్పుడు కాదు కదా. వ్యవసాయ రంగంలో ముందున్నాం, వ్యాపార రంగంలో ముందున్నాం. మనం కూడా పర్లేదు వీళ్ళు ఓడబలిజలంటే ఒకసారి చెప్పుకునే స్థాయిలో ఉన్నామా లేదా? అందరూ ఉన్నాం కదా. మనం ఎందుకు తగ్గాలి? రాజకీయంగా కూడా తగ్గద్దు. రాజకీయం కూడా ఎందుకు తగ్గద్దు అంటే మనం ఐక్యంగా ఉన్న వెంకటాపురం వాజేడు మండల అధ్యక్షుడు చెప్పినట్టుగా ఒకప్పుడు వాడబలిజలకు వార్డు మెంబర్ పదవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ పరిస్థితి ఉందా? లేదు కదా. వాడబలిజలు వీళ్ళు బాగానే ఉన్నారు. ఈ గోదావరికి పోయే ప్రాంతంలో వీళ్ళు ఓట్లయితే మనం గెలుస్తాం, లేకపోతే లేదనేసి ఎంతో కొంత వస్తారు రాజకీయ పార్టీలు అన్ని కూడా. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాం. నేను ఒక పార్టీలా, మల్లికార్జునరావు గారు ఒక పార్టీలా, వెంకటరావు గారు ఒక పార్టీలా, అనేక మంది ముందున్న ఒక పార్టీలకు సంబంధం లేదు. ఇక్కడ మన సంఘం కాడికి వచ్చరికి అందరూ పార్టీ జెండాలు పడేసి ఈ ఏదైతే మన కులజాగం జెండా ఉందో అది వేసుకొని వచ్చి ఏకదాటికి అబ్బాయి వచ్చి ప్రభుత్వాలు